ఈ చట్టం గురించి చెప్పే ముందు కొన్ని విషయాలు సార్, మనం చట్టం ఇంప్లిమెంట్ గురించి ఒక విషయం చెప్తాను సార్. 1950లో భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు. చట్టం ఎలాంటిదైనా ఎలా ఉన్నా అమలు చేసే వారికి చిత్తశుద్ధి లేకపోతే ఆ చట్టం దురుపయోగం. అది ముఖ్యమైన విషయం సార్. అందుకని ఏ చట్టమైనా సరే అమలు చేసే వాళ్ళకి చిత్తశుద్ధి అనేది ముఖ్యం సార్. ప్రజల సైడ్ నుంచి ఆలోచించి పనిచేయాలి తప్ప నాకు ఇంతే లిమిట్స్ ఉంది అని చేయడం వల్ల ఏ చట్టం కూడా 100% ప్రజలకు ఉపయోగపడదు సార్. అదేవిధంగా రెవెన్యూ శాఖలో మనం జిల్లాలు, డివిజన్లు, మండలాలు చేసుకొని ప్రజల దగ్గరికి వెళ్తున్నాం సార్. కానీ చట్టాన్ని అధికారుల దగ్గరికి తీసుకొస్తున్నాం. అదొకసారి నేను క్లారిటీగా చెప్తాను నేను ఎక్కడ అయిందనేది. కాబట్టి ఆ విషయంలో కొంచెం గమనించాల్సిగా కోరుతున్నాను సార్. తర్వాత చట్టం విషయానికి వస్తే సార్, సెక్షన్ 12 సార్, 212లో ఒక 2 యాడ్ చేయాలి సార్. ల్యాండ్ ఎక్విజిషన్ భూములు మోటిషన్ చేయడానికి ప్రొవిజన్ లేదు సార్. దాంట్లో మనం ప్రభుత్వం ఎన్నో భూములు ఎక్వైరీ చేస్తుంది. అది మోటిషన్ చేయడానికి దాంట్లో ఎక్కడ మీరు ఇచ్చినటువంటి ఎస్ వరకు ఉన్న దాంట్లో అది లేదు సార్. అదేవిధంగా ఎవరైనా రైతు రాజీనామా చేయాలి అనుకుంటే 1317 ల్యాండ్ రెవెన్యూ తెలంగాణ యాక్ట్ కింద రాజీనామా చేయాలి ప్రభుత్వానికి అనుకుంటే 16C ఇవ్వాలి సార్. దానికి కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రొవిజన్ లేదు దాంట్లో. ఆ 2 యాడ్ చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. నెక్స్ట్ సార్, తర్వాత మన బాలరాజ్ సార్ చెప్పినట్టుగా పహనీని ఎవ్రీ ఇయర్ June 1 మనకు ఫస్ట్ ఇయర్ అగ్రికల్చర్ స్టార్ట్ అవుతుంది సార్. June 1కు ఉన్నటువంటి స్టేటస్ని ప్రింట్ తీసి పెట్టుకుంటే బాగుంటుంది సార్. ఎందుకంటే మనకి ఇప్పుడు 2014-15 నుంచి ఇప్పటిదాకా మాన్యువల్ పహనీ లేదు సార్. కంప్యూటర్ ఓపెన్ చేస్తే ఈ రోజు వస్తుంది. ఎన్ని మార్పులు జరిగిందో తెలియదు, ఎలా మార్పు జరిగిందో తెలియదు. రైతు ఎక్కడికైనా లోనుకు పోతే లింక్ తీసుకురమ్మని చెప్తాడు. ఈ మధ్య 4 అమ్ముకొని ఉంటే దానికి లింకు లేదు. మన ధరణిలో కూడా దొరకదు సార్. ఎలా జరిగింది మార్పు అనేది దొరకదు. కాబట్టి ప్రింట్ తీసుకొని పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా మీరు రికార్డు సాఫ్ట్ కాపీ మెయింటైన్ చేయమని ఇచ్చారు. కానీ మొటేషన్స్ కూడా, ఆర్డర్స్ కూడా అన్నీ కూడా మనకి ఒకసారి క్లిక్ చేస్తే దాని చరిత్ర మొత్తం వచ్చేటట్టుగా ఉండాలి సార్ సాఫ్ట్ కాపీలో. అది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే సార్, ఒక రైతుకు భూమి ఎలా వచ్చింది అనేది తెలియట్లేదు. మనం సిస్టంలోనే చూసుకున్నా కానీ మనం ఒక సిస్టమ్ మీద క్లిక్ చేసినట్టయితే ఏదైతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఎలా వస్తుందో అలా ఆ సర్వే నెంబర్కు ఆ రైతుకు సంబంధించిన చరిత్ర మొత్తం కూడా వచ్చేటట్టుగా సాఫ్ట్ కాపీలో ఉంటే బాగుంటుంది సార్. లేకపోతే రైతులకు ఇబ్బంది అవుతుంది. తర్వాత సార్, మీరు మొటేషన్స్ విషయంలో సెక్షన్ 8లో సార్, సెక్షన్ 8లో 212H నుంచి 212S వరకు మొటేషన్ చేసే అధికారం ఆర్డీఓకి ఇచ్చారు సార్. నేను అందుకే చెప్పాను, మనము మండల్స్ చేసుకున్నాం, డివిజన్ చేసుకున్నాం, కానీ మొటేషన్ చేసే అధికారాన్ని మాత్రం మళ్ళీ పైకి తీసుకొస్తున్నాం. మీరు ఇచ్చిన ఈ H2S అన్నీ కూడా సార్ పై అధికారులు ఇచ్చిన ఆర్డర్సే. ఒకసారి దయచేసి గమనించండి సార్. ఈ అధికారులన్నీ కూడా ఈ ఆర్డర్ మీరు ఇచ్చినటువంటి అన్నీ కూడా డిగ్రీ సివిల్ కోర్టు ఇస్తుంది సార్. దానికి మళ్ళీ ఆర్డీఓ గారికి పోవాల్సిన అవసరం పెడుతున్నారు. అదేవిధంగా లోక్ అదాలత్ ఇచ్చిన ఆర్డర్ కూడా, రెవెన్యూ కోర్టు ఆర్డర్ కూడా సార్, కలెక్టరో జేసీనో లేకపోతే ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్ని మళ్ళీ ఆర్డీఓ గారు ఇంప్లిమెంట్ చేయాలి. అసైన్మెంట్ పట్టా సార్ ఆర్డీఓ గారే ఇస్తారు, దాన్ని కూడా ఆర్డీఓ గారు ఇంప్లిమెంట్ చేయాలి. 38E సార్, 38E ఆర్డీఓ గారే సార్ ఫైనల్ అథారిటీ. దాంట్లో కూడా మీరు ఆర్డీఓ గారికి మొటేషన్ పెట్టారు. దీనివల్ల ఏమవుతుందంటే సార్, రైతు పెద్ద ఆఫీసర్ దగ్గరికి పోవడం ఇబ్బంది అవుతుంది సార్. నేను ఒక రైతుగా చెప్తున్నా, నేను
రైతు అంటే రైతుకు గుర్తొచ్చేది ఫస్ట్ ఊర్లో విఆర్ఓ, విఆర్ఏ, ఆర్ఐ, తహసీల్దార్ సార్. ఎవరికి ఏ సమస్య వచ్చినా పోయేది మాత్రం ఫస్ట్ ఊర్లో విఆర్ఏ కూడా పోతారు సార్, విఆర్ఏ కూడా చెప్తారు సార్, తర్వాత విఆర్ఓకి చెప్తారు, తర్వాత తహసీల్దార్ దగ్గరికి పోతారు సార్. కానీ ఆ పరిస్థితి పోవాలంటే మాత్రం రైతుతోటి కాదు సార్, కష్టమవుతుంది. కాబట్టి దయచేసి అదొకటి గమనించాల్సి కోరుతున్నాను సార్. తర్వాత సాదా బైనామా సార్, మీకు ఒక చిన్న విషయం చెప్పాలి సార్. మనం ధరణిలో 2020 ధరణిలో అన్ని అధికారాలు కలెక్టర్కి పెట్టారు సార్. మన ఒక అడ్వకేట్ దగ్గరికి పోతే చెప్తున్నాడు, 2 చేతులకు డివైజులు పెట్టుకొని హార్మోనియం వాయిస్తున్నాడు కలెక్టర్ గారు. అంటే కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, తహసీల్దార్ పంపించిన రిపోర్టుని చూడకుండానే వేలిముద్ర ఇస్తున్నారు. అధికారాలు కేంద్రీకరం కావడం వలన రైతులకు ఇబ్బంది అవుతుంది సార్, పై అధికారుల దగ్గరికి పోలేరు. కాబట్టి సాదా బైనామాలు తహసీల్దార్కి పెడితేనే బెటర్ సార్. క్షేత్రస్థాయిలో ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా కస్టోడియన్ తహసీల్దార్, కాబట్టి తహసీల్దార్ మాత్రమే ఏముంది ఫీల్డ్ మీద అని తెలుసుకోగలుగుతారు సార్. కాబట్టి సాదా బైనామా అనేది కూడా తహసీల్దార్కి పెడితే బాగుంటుంది సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఎప్పుడైనా అధికారులు పర్యవేక్షణకు ఉంటేనే పనులు బాగా అవుతాయి సార్. అధికారి పర్యవేక్షణ మాత్రమే చేయాలి. అధికారి పని చేస్తే సార్ ఒక్కళ్ళే పని చేస్తారు, పర్యవేక్షణ చేస్తే సార్ ఒక ఆర్డీఓకి 10 మంది తహసీల్దార్తో పని చేయించగలుగుతారు, ఓ కలెక్టర్ 40 మంది కలెక్టర్ తహసీల్దార్తో పని చేయగలుగుతారు సార్. అందుకనే అధికారి పర్యవేక్షణ వరకే ఉండాలి సార్, పనిచేసే వాళ్ళు పని చేయాలి సార్. కాబట్టి మీరు అధికారాన్ని పనిచేసే వాళ్ళకి పనిచేసే అధికారులకు పెట్టకండి సార్, అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. కాబట్టి దయచేసి ఇది ఒకటి గమనించాల్సి కోరుతున్నాను సార్. తర్వాత అప్పీల్ ప్రొవిజన్ సార్, అప్పీల్ గతంలో ఉన్నట్టుగా ఆర్డీఓకి కలెక్టర్కి ఉంటేనే బాగుంటుంది సార్. మీరు ఆర్డీఓకి కొన్ని పెట్టారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు చెప్పిన మోటేషన్స్ కూడా తహసీల్దార్కి మార్చేసి ఆర్డీఓకే ఫస్ట్ అప్పీల్ పెడితే బాగుంటుంది సార్. ఇంకొక విషయం సార్, ఎప్పుడైనా పర్యవేక్షణ అధికారి పర్యవేక్షణ చేయాలి సార్. మన వాళ్ళకి ఇంతకుముందు గతంలో ప్రతి ఆఫీస్ ఇన్స్పెక్షన్ ఉండేది సార్, ఇప్పుడు ఇన్స్పెక్షన్స్ మర్చిపోయారు మన వాళ్ళు. అధికారులని చేయమనండి, పర్యవేక్షణ చేయమనండి, ఇన్స్పెక్షన్ చేయమనండి ప్రతి ఆఫీసుని. మీకు అవసరం వీలైతే మీరు వచ్చే సాఫ్ట్ కాపీలోనే డివైజ్లోనే ఎక్కడ పెండింగ్ ఉందని చూసుకునేటట్టుగా పెట్టండి. కలెక్టర్కి పెట్టండి, కమిషనర్కి పెట్టండి, ఆర్డీఓకి పెట్టండి. మీ దగ్గర ఎందుకు పెండింగ్ ఉంది అనేది పర్స్యూ చేయమని చెప్పండి. సాఫ్ట్ కాపీలో డెస్క్ టాప్లో వచ్చేటట్టుగా పెట్టేసి చేస్తే బాగుంటుంది సార్. పర్యవేక్షణ చేస్తేనే పని ఎక్కువ అవుతుంది సార్, పని చేస్తే కాదు సార్, పర్యవేక్షణ చేస్తేనే బాగా పని అవుతుంది సార్. కాబట్టి పర్యవేక్షణ చేసే వాళ్ళని పర్యవేక్షణ చేయించండి, పని చేసే వాళ్ళతో పని చేయించండి సార్. తర్వాత ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్, ఇక్కడ భూదారు ఒకటి పెట్టారు సార్ మీరు. భూదారు నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. నాకు ఒక 4 ఎకరాల భూమి ఉంది సార్, దానికి ఒక యూనిక్ నెంబర్ ఇచ్చారు మీరు భూదారు. దాంట్లో 2 ఎకరాలు నేను అమ్ముకున్నాను సార్, ఆల్రెడీ నాకు భూదారు ఉంది దాని మీద యూనిక్ నెంబర్. దాంట్లో నేను అమ్మిన 2 ఎకరాలకి మళ్ళీ భూదారు ఎలా ఇస్తారు? ఆల్రెడీ భూదారు ఉంది అదే కోఆర్డినేట్స్కి, మళ్ళీ భూదారు ఎలా ఇస్తారు అనేది క్లారిటీ ఇవ్వాలి సార్. అదొకటి కొంచెం గమనించాల్సి కోరుతున్నాను సార్. తర్వాత మన మంత్రి గారు వచ్చారు కాబట్టి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. సార్ ఈ రెవెన్యూ శాఖ 1983 నుంచి కూడా రకరకాల మార్పులకు గురవుతుంది సార్, దయచేసి గమనించండి. 83లో ఒక ముఖ్యమంత్రి గారు వచ్చారు, వతందారి వ్యవస్థ తీసేశారు, అందరూ బాగానే ఉందనుకున్నారు. ప్రత్యామ్నాయం లేకుండా చేశారు, అందరు గొడవ చేశారు కల్లా ఒక జూనియర్ అసిస్టెంట్ని పెట్టారు. కోర్టు కేసు వలన విలేజ్ అసిస్టెంట్ని పెట్టారు, అది పోయింది. మళ్ళీ ఆ చట్టం పాపం ఏదో తెలియదు, ఆ ప్రభుత్వం పోయింది. మళ్ళీ ముఖ్యమంత్రి మారారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి వచ్చారు, జనార్దన్ రెడ్డి గారు వచ్చారు, విఏ వాళ్ళని పెట్టారు సార్. 92లో విఏ వాళ్ళని పెట్టారు, బాగానే ఉంది. మళ్ళీ ఆ చెడిపోయిన రికార్డు అంతా సరి చేయడానికి మళ్ళీ టైం పట్టింది సార్. ఆ తర్వాత చేస్తే మళ్ళీ ఏమైంది, 2000 సంవత్సరంలో ఇంకో ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఎవరికి ఇచ్చారు? పంచాయత్ సెక్రటరీలను ఇచ్చారు. పంచాయత్ సెక్రటరీ ఎవరు అంటే పంపు మెకానిక్లు, ట్రాక్టర్ డ్రైవర్లకు ఇచ్చారు సార్. వాళ్ళు గ్రామ పంచాయతీలో కూర్చున్నారు. మళ్ళీ రికార్డు పాడు చేశారు. మళ్ళీ ప్రభుత్వం మారింది సార్. 2007లో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ వీఆర్లను పెట్టారు. మళ్ళీ ఆ రికార్డు ఖరాబ్ అంతా కూడా బాగు చేసుకోవడం జరిపోయింది సార్. మాకు ఎప్పుడు ఇదే పని.
ఒక ఆయన వచ్చి ఖరాబు చేస్తాడు, ఒక ఆయన మళ్ళీ మేము వచ్చి బాగు చేసుకోవాలి. ఆ తర్వాత సార్ మళ్ళీ మన బంగారు తెలంగాణను తీసుకొచ్చుకున్నాం సార్. ఒక దొరవారు వచ్చారు, వచ్చి మరి వారికి ఎక్కడ కోపం వచ్చిందో తెలియదు, మొత్తం వ్యవస్థనే విఆర్ఏని కూడా తీసేశాడు సార్. విఆర్ఓ లేడు, విఆర్ఏ లేడు సార్. ఈ ప్రభావం సార్ మొన్న ఎలక్షన్లో మా రెవెన్యూ శాఖ అనుభవించినంత. దయచేసి ఇప్పుడు మళ్ళీ మీరు విలేజ్ లెవెల్లో ఒక అధికారిని, పాత విఆర్ఎల్ని కానీ ఎవరినైనా పెట్టుకుంటే మంచిదే సార్. ఎప్పుడైనా కానీ మన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజాపాలన అందిస్తామని చెప్తున్నారు, చేస్తున్నారు సార్, 100% చేస్తున్నారు. కానీ ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడే మన పరిపాలన ప్రజలకు పోతుంది సార్. కాబట్టి మీరు అధికారిని ఎవరైనా గ్రామ స్థాయిలో పెట్టండి. కానీ నాదొక చిన్న విన్నపం సార్, దయచేసి ఈ రెవెన్యూ వ్యవస్థ మీద ఇన్నిసార్లు 40 ఏళ్ళకి దాడులు జరుగుతున్నాయి సార్. ఒక ఆయన తీస్తాడు, మళ్ళీ ఒక అధికారి వచ్చి పెడతాడు. కాబట్టి జరగకుండా నాదొక విన్నపం సార్, రెవెన్యూ శాఖని జిఏడిగా సాధారణ పరిపాలన శాఖగా మార్చండి సార్. ఇక ఎవరు మార్చే అవకాశం ఉండదు సార్. సాధారణ పరిపాలన శాఖగా ఉంటుంది. ప్రజలకు పనిచేయడానికే మేము ఉన్నాం సార్. మా అధికారులందరూ కూడా ప్రజలకు పనిచేయడానికే ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఎవరు దాడి చేయకుండా మార్చే విధంగా ఆలోచించాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాను సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.